గురువిందగింజ నీతి అంటే తెలుసా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ మాట మార్మోగుతోంది. అందుకు ప్రస్తుత బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన గురుకుల బాట కారణమైంది. ఆ స్టోరీ ఏంటో చూసేయండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాడు ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు వివాదాస్పదుడు. నేడు రాజకీయ ఉద్యోగంలోనూ అదే వివాదాస్పదం. తెలంగాణలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో సరైన విద్య, పౌష్టికాహారం అందించడం లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అసలు వాటి వెనుక ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర ఉందని అధికార పార్టీ నేతలు ఆరోపణ. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు విద్యార్థుల్ని రాజకీయాలకు వాడుకుంటున్నారా అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది బీఆర్ఎస్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీ వేసింది. రెసిడెన్షియల్ స్కూళ్లను కమిటీ సందర్శిస్తోంది. అయితే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆనాటి అక్రమాలను బయటికి చెప్తే బాగుంటుందని మంత్రులు నిలదీస్తున్నారు. బిల్డింగ్ అద్దెలు సైతం ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ది అంటూ మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. ఈ విషయం ఆర్ఎస్పీకి తెలియదా అంటూ నిలదీశారు. తనదైన శైలిలో సెటైర్లు వేశారాయన. ప్లీజ్ కమ్, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ. నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పు, పరిష్కారం చేయకపోతే అప్పుడు అడుగు. నిజంగా ఒకవేళ అటువంటి ఆలోచన ఉన్నాడు అయితే నువ్వు ఎస్సీ వెల్ఫేర్ మెయింటైన్ చేసినాడు, అన్ని ఓన్ బిల్డింగ్లు కట్టనుంటివి. 1029లో 600 చిల్లర ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ భవనాలు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకు కూడా కిరాయి కట్టలే 40 నెలల మొన్న దసరా రోజు బంద్ చేస్తామంటే వార్నింగ్ ఇచ్చి 50% కిరాయిలు ఇచ్చి మౌలిక వసతులు ఏర్పాటు చేయమన్నాం. మేము 2014 దాకా గ్రీన్ ఛానల్ తోటి మెస్ ఛార్జీలు పేమెంట్ చేసినాం. మీరు 20 నెలలు అప్పులు పెడితే క్వాలిటీ ఫుడ్ ఎడికేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మెస్ ఛార్జీలు గ్రీన్ ఛానల్ వేస్తున్నాం, మెస్ ఛార్జీలు వేస్తున్నాం, కాస్మెటిక్ ఛార్జీలు వేస్తున్నాం. ప్రవీణ్ కుమార్ కనబడతలేదా? బిగ్ టీవీ చూపెట్టుంటారు ఒకసారి ఆయనకు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్స్ వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందన్నారు విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కేసీఆర్ జమానాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికారిగా ఉన్నప్పుడు బాసర IIITలో జరిగిన ఘోరమైన ఘటనపై ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదంటూ చరిత్రను గుర్తుకు చేశారు. ఆనాటి అరాచకాలే శాపాలై నేటికి కంటిన్యూ అవుతున్నాయని మండిపడ్డారు బల్మూరి వెంకట్. కానీ ఈ రోజు ఏవైతే ఇన్సిడెంట్స్ అవుతున్నాయో ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హయాంలోనే ఈ యొక్క గురుకుల పాఠశాలలో ఫుడ్ కాంట్రాక్ట్స్ ఎవరికి ఇచ్చారో ఆడున్న కాంట్రాక్టర్ సక్రమంగా లేకపోవడం వలన ఈ యొక్క ఇన్సిడెంట్స్ అనేవి అవుతున్నాయని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎప్పటికప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సంబంధించిన అధికారులపైన కానీ సంబంధించిన అక్కడ ఉన్న అధికారులపైన దానికి ఎవరైతే కారకులు ఉన్నారో వారు ఇమీడియట్గా సస్పెండ్ చేసి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు హాస్యాస్పదంగా ఏమనిపిస్తుందంటే ఎవరైతే గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల్లో సెక్రటరీగా ఉన్నప్పుడు ఏవైతే కాంట్రాక్ట్స్ టెండర్స్ ఎవరైతే ఈ యొక్క ఫుడ్కి సంబంధించి ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులే సంబంధించి ఫుడ్ పాయిజన్కి కారకులే ఇండైరెక్ట్గా ఏదైతే సంబంధించి విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా ఇటువంటివి క్రియేట్ చేసి ఏదైతే విద్యార్థులని బలి తీసుకొని కూడా వెనుకకి పోకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రోజు ఏదైతే విద్యార్థులని బలి తీసుకొని ఆ 10 ఏళ్ళు పీఠం పైనకి ఏదైతే వారు అధికార దాహాన్ని తీర్చుకున్నారో మళ్ళీ అధికార దాహం కోసం తెలంగాణలో ఉన్న విద్యార్థులని ఇక్కడ ఉన్న చిన్న పిల్లల్ని ఏదైతే సంబంధించి ఇటువంటి ఇన్సిడెంట్స్కి కారకులే 100% ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ఒక కుట్ర. బహుజనులను ఏకం చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ ని కూల్ చేస్తానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మెగారెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు అమ్ముడుపోయి కేటీఆర్ డైరెక్షన్ లో కాంగ్రెస్ ను దూషించడం సరికాదన్నారు. ఆయనను తీసుకొచ్చి నాగర్కర్నూలు ఎంపీగా పెట్టారు, బలి చేసేసారు ఈ బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు ఆయనను ముందర పెట్టి ఆ కేటీఆర్ ఈ ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరు కలిసి ఆ హాస్టల్కు సప్లై చేసే మెటీరియల్ కానీ హాస్టల్కి సప్లై చేసే ఫుడ్ కానీ అప్పుడు ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ ఉన్నప్పుడు ఉన్న కాంట్రాక్టర్లే ఉన్నారు. సో వాళ్ళని పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇందిరమ్మ రాజానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎట్లన్నా డ్యామేజ్ చేసి బట్టగాల్చి మీనేయాలనే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారు. సో ప్రవీణ్ కుమార్ గారు మీరు ఆ కేటీఆర్ కుటుంబం ట్రాపులు వాడకండి, ఇప్పుడు కూడా బయటకు వచ్చి ఆ బహుజనుల కోసం బీఎస్పీలకు మళ్ళీ రావని నేను చెప్తున్నాను. ప్రభుత్వం చెబుతున్నది ఒకటే, విద్యార్థుల భవిష్యత్ విషయంలో తాము బెటర్గా ముందుకెళ్తున్నామని, సమస్యలేమైనా మీ దృష్టికి వస్తే మాకు చెప్పండి. అంతేకాని రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులతో రాజకీయం చేయొద్దని. మరి బీఆర్ఎస్ నేతలు ఆ మాట వింటారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన రూట్ మార్చుకుంటారా? వెయిట్ అండ్ వాచ్.